వర్గంలో హుజురాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించిన నివాస గృహం హుజురాబాద్ క్యాంపులో ఉంది. దానిని ఆర్ఎన్బి అధికారుల అనుమతి లేకుండా, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా స్థానిక ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో కూలగొడుతున్నా అని చెప్పి కూలగొట్టడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఆయన వాస్తుకు లేకపోయినా ఆయన సొంత డబ్బులతో పెట్టాలన్నా త్రూ ప్రాపరేషన్ అధికారుల ద్వారా వచ్చి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అదేదో ఆయన ఇచ్చిన ఇల్లు కాదు, వాళ్ళ అత్తగారు ఇచ్చిన ఇల్లు కాదు, అది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ. కాబట్టి అధికారుల ద్వారా వచ్చి పని చేసుకోవాలి తప్ప తను ఇష్టం నచ్చినట్టు నేను కూలగొట్టుకుంటా అంటే మాత్రం కలవదు అది. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధి, ప్రజలలోనూ మూఢనమ్మకాలను ప్రారంభించాల్సిన అవసరం ఉన్న ప్రజాప్రతినిధి ఇలా ప్రజలనే మూఢనమ్మకాల వైపు మరి పరుగులు తీస్తాడా, లేకపోతే ప్రజలను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేస్తాడా నాకైతే అర్థమైతే లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులు, ఎందుకంటే ఇది ఒక ప్రజల సొమ్ము, ప్రజల కోసం కట్టబడ్డకు సంబంధించి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి కట్టబడ్డ ఇల్లు. ఈ ఎమ్మెల్యే అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో స్థానిక సమస్యల మీద పట్టించుకోకుండా లగ్జరీ ఇల్లు కావాలి, లేదా బూడిద లారీ లేకపోతే పైసలు వస్తాయా, లేదా ఇసుక లారీ లేకపోతే పైసలు వస్తాయా, లేదా ఎవరి మీద అడ్డం పెడితే పైసలు వస్తాయని ఆలోచనలో ఉన్నారు తప్ప మరి ప్రజా సమస్యల మీద పట్టించుకున్నారు. 6 నెలలు అయితే ఎమ్మెల్యే కనీసం ప్రజా సమస్యలు, ప్రజలు ఎట్లున్నారు, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టకుండా నాకు విలాసవంతమైన ఇల్లు కావాలి, 2.5 కోట్లు పెట్టి కట్టిన ఇల్లును కూడా మళ్ళీ వాస్తులే అని చెప్పి పడగొట్టడం, ఈ ఇష్యూ జరుగుతుంటే అంటే అధికారులను సంబంధిత ఆర్ఎన్బిఐ డిఈని కానీ సంబంధిత రెవెన్యూలను అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. మరి సంబంధం లేనప్పుడు ఒక వేరే వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి అది కూలగొడుతున్నప్పుడు మరి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అధికారులు ఈ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అనేది ఇది తగదు. కలెక్టర్ గారు దీని మీద ఇమీడియట్గా స్పందించాలి. మౌనంగా ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఎవరైతే కూలగొడుతున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.